నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రోజు డిసెంబర్ 7. దొరల పాలన పోయింది, రాక్షస పాలన పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన రాబోతుంది. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు, బీద వర్గాలు కూడా సంతోషంగా ఉండేటటువంటి రోజులకు మేము తీసుకొస్తాం అని చెప్పి 100 రోజుల పాలన అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పంగనామాలు పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్, ఒక యమ కింకర్లాగా యమ పాశం వదిలినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఖమ్మంకు సంబంధించినటువంటి 62 ఎకరాల భూదాని భూములను నిస్సహాయంగా పేద ఇండ్ల మీదికి బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొట్టినటువంటి ఘటన అందరికీ తెలుసు. దీని మీద గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఎలా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి కేసీఆర్ గారికి సలహా ఇచ్చిండు. అలాంటి రేవంత్ ఈరోజు ఎక్కడ పోయాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏడిపిస్తా, వీడియోలు తీస్తూ ఉన్నారు ఈ పింక్ మీడియా, పింక్ అంటూ కూడా. అంటే పేద ప్రజలు ఏడిస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్టులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? పేద బిడ్డల కన్నీరు కాదు, అది రక్తపు నీరు. ఆ రక్తపు నీరు కూడా ఈ ఒకనొక సమయంలో డిసెంబర్లో అధికారంలోకి మీరు రాకముందు ఓటేసినటువంటి చేతులు మీకు, అంటే ఓటేసినటువంటి వాళ్లకు శిక్షగా ఇది మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారా? దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే సిటిజన్స్ పల్స్ని గంటబెల్లు కొట్టండి. ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తాం. ఇక చూసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతి ఆడబిడ్డ శోకం చూడరి, ఆ బిడ్డ ఎంత కష్టపడి ఆ బిడ్డ ఎంత కష్టపడి పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్, పిల్లకి నేను ఎగ్జామ్ అన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా సార్. నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. అయినా కానీ సార్ 10 నెలలు అయినా కానీ ఒక్కళ్ళు వచ్చి మాతో ఒక్కళ్ళు మాట్లాడినాడు కూడా లేరు సార్ మాతోటి. ఇది తెలంగాణ రాష్ట్రంలో
అగ్రరాజ్యాలు ఏలితే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్రంలో పేద ఇంటి బిడ్డలు ఇల్లు కట్టుకుంటే ఎలా గులగొడుతున్నారు? ఆ బిడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఒక తల్లి తన ఇంటిని మళ్ళొకసారి చూసుకుంటా 10 నిమిషాల సమయాన్ని ఇవ్వండి అని చెప్పినటువంటి ఆ నోరు పెయిడ్ ఆర్టిస్టా అండి? ఆ నోరు అడిగినటువంటి నోరు పెయిడ్ ఆర్టిస్టా? ఆ కన్నీళ్ళు గ్లెసరిన్తో పోసినటువంటి నీళ్ళ? ఏం మాట్లాడుతున్నారు? ఆ బిడ్డల కాడికి పోయి కదా కాళ్ళు ఏళ్ళు మొక్కి నా ఓటేరి మీకు అందలం ఎక్కిస్తా అని చెప్పినటువంటి నోర్లు కదా మీవి. కనీసం దేని మీదైనా కొంచెమైనా ఏమైనా కనిపిస్తూ ఉన్నదా? ఏమైనా మాట్లాడే బుద్ధి అవుతా ఉన్నదా మీకు? పెయిడ్ ఆర్టిస్టులా వాళ్ళు? పెయిడ్ ఆర్టిస్టులా? లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు సార్, లక్షలు. మీకంటే ఇట్లా కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా ఇల్లు కట్టుకుంటారు. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTLలో ఉన్నది, కూలగొట్టే దమ్మున్నదా మీకు? ఉన్నదా? ఏం మాట్లాడుతున్నారు? ఆ బిడ్డలు లక్షలు పెట్టి రూపాయి కూడగట్టుకొని ఇల్లు కట్టుకుంటే కళ్ళలో నీళ్ళుగా సార్ రక్తం గారుతున్నది. ఇట్లా చూసుకుంటా ఇంకా రేపు మాపు పోవచ్చు ఇండ్లకు, నా సొంత ఇంట్లోకి నేను పోవచ్చు అని అనుసారంగా కట్టుకున్నటువంటి ఇల్లు సార్. ఆ ఇంటికి ఇంకా కరెంటు వైర్లు గుంజలేదు, MCBలు పెట్టలేదు, ట్యాపులు బిగించలేదు. అలాంటి టైంలో మీ యొక్క బుల్డోజర్ వాళ్ళ ఇల్లును కూలగొడతా ఉన్నాయి. వాళ్ళకు ఆ ఆస్తి నష్టానికి ఎవరు సార్? వాళ్ళు పెట్టినటువంటి పైసలకు ఎవరు సార్? ఆ మేస్త్రికి ఇచ్చినటువంటి పైసలు ఎవడియ్యాలి సార్? ఎవడియ్యాలి? మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, గవర్నమెంట్ భూములలో ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయొచ్చు, ఆ తర్వాత బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని. ఈరోజు ఎక్కడ పోయింది ఆ ఆలోచన? అంతకుముందు ఏం చేసిరు? అంతకుముందు మాట్లాడే ఆ మాటలు ఇప్పుడేమో కూలగొట్టడానికా? ఏమనంటే మా రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతుందా? మరి ఆ పాలన చేస్తున్నటువంటి నాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టండి. గాంధీ సరోవర్ గురించి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉండదు. కుమ్మెర ఘటన దేశవ్యాప్తంగా రచ్చలేపుతున్నా కూడా, దేశవ్యాప్తంగా వైరల్ అవుతానో కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలా. హైడ్రా విషయంలో ఎంతో మంది బీదలు ఇల్లులు కట్టుకుంటే కూలగొట్టిన రోజు ముఖ్యమంత్రి గారి సంబంధం ఉండదు. ఆయన మాట్లాడితే ఏమంటాడు? పైశాచిక ఆనందం కోసం మీరు తిట్టినా, మీరు పొగిడినా, మీరు ఎన్ని ఏట్టుకున్నా కూడా నాకేం కాదు అని మాట్లాడుతున్నారు. నాకేం కాదు అని గర్వపడినటువంటి ప్రతి నోరు, నాకేం కాదు అని అనుకున్నటువంటి ప్రతి మనిషి మట్టిలో కలవాల్సిందే సార్. మీరైనా, ఎవరైనా, నేనైనా, ఇంకెవరైనా. ఇంకా రంగనాథ్ గారు మాట్లాడతారు. ఫాతిమా కాలేజ్ విషయానికి వచ్చేసరికి పిల్లల భవిష్యత్తు గుర్తుకొస్తుంది, పిల్లల చదువులు గుర్తుకొస్తాయి. ఇప్పటికీ 2 సంవత్సరం కాలంగా వస్తూ ఉన్నది సార్. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు, మీ యొక్క హైడ్రా వచ్చి సంవత్సరంగా వస్తూ ఉన్నది. ఫాతిమా కాలేజ్ మీద ఎప్పుడు మీ యొక్క బుల్డోజర్ ఎక్కుతుంది? దమ్ముందా ఫాతిమా కాలేజ్ మీద బుల్డోజర్ పెట్టి కొట్టడానికి? ఆడనంట పిల్లలు చదువుకుంటారంట, ఈ పిల్లలు కాదా అంటే? ఫాతిమా కాలేజ్ రాజకీయ నాయకులు అసద్దీన్ ఓవైసీ, అక్బర్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నటువంటి నాయకులకు సంబంధించినటువంటిది అయితేనేమో ఈ విధంగా లేదు. పేదోడు ఓటేస్తోడు కదా, ఆ ఓటేస్టోని కూలగొడితే ఎవడు అడుగుతాడు? పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి స్టిక్కర్ వేయచ్చు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏడికి సమస్య మీద పోయినా అది పెయిడ్ ఆర్టిస్టులేనా? ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు రైతు భరోసా ఎగగొట్టిరు, ఇది 3వసారి. పేదల ఇండ్ల మీద బుల్డోజర్లు పెట్టి కొడతా ఉన్నారు. వాళ్ళ కలల సహకారం జీవితంలో ఎన్నో కలలు కట్టుకున్నటువంటి ఇల్లును వాళ్ళ స్వర్గాన్ని కూలగొట్టిరు. పిల్లల భవిష్యత్తును చిదిమేసిర్రు. ఆకలితో అలమటిస్తున్నటువంటి చిన్న బిడ్డలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు సార్. ఖమ్మంలా ఇన్ని రోజులు మీ ప్రభుత్వ పాలన ఏం చేసింది? మీ ప్రజాపాలన ఏం చేసింది? ఫాతిమా కాలేజ్ విషయానికి వస్తేనేమో అట్లా ముఖ్యమంత్రి పీఠం ఎక్క ముందేమో రెగ్యులరైజ్ చేయాలా, వాళ్ళ పేదల సంబంధించినటువంటి ఇల్లు కాపాడాలా, జీవోలు తేవాలా అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి గతంలో మాట్లాడినటువంటి మాటలు. ఇంకెన్నేళ్ళు సార్, ఇంకెన్నాళ్ళు ఈ పేదల మీద జరుగుతున్నటువంటి దారుణాలు?
ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల అడ్డా. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల అడ్డా. ఏ రోజు కూడా కమ్యూనిస్టులు ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ సంఖలు ఎందుకు దూరారు అనేది పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు మేము బాజాబ్తా కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తామన్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తొర్రలో ఎందుకు జోరిర్రు? ఈరోజు ఖమ్మం భూదాన్ భూముల మీద కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఈరోజు ఈ సమస్య మీద మీరు మాట్లాడాలి కదా. ఎందుకు పేద ప్రజలకు సంబంధించినటువంటి భూములు కొల్లగొడతా ఉన్నారు, వాళ్ళ ఆశల మీద పెట్రోల్ ఎందుకు పోస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడాలి కదా. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలే సమస్యలు. గ్రామానికి పోతే రైతన్నకు రైతు భరోసా రాలేని సమస్య, పెన్షన్దారులకు వృద్ధులు, వికలాంగులు, సింగల్ ఉమెన్లు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ 7 మందికి సంబంధించినటువంటి విషయంలో పెన్షన్ బాధ, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో ఆ యొక్క సమస్య, గ్రూప్ 1కి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ విషయంలో, జాబ్ నోటిఫికేషన్ల విషయంలో, జాబ్ క్యాలెండర్ల విషయంలో, ప్రతి ఒక్క విషయంలో సమస్య. హైదరాబాద్కు వస్తే ట్రాఫిక్ సమస్య, వర్షాకాలం వస్తే డ్రైనేజ్ సమస్య, ఇండ్లకి వెళ్ళి బయటికి పడవలేసుకొని రావాల్సినటువంటి సమస్య. ఇవన్నీ సమస్యలు పెట్టుకొని గాంధీ సరోవర్ కడతాడంట 5,000 కోట్లతో. ఆ భూదాన్ భూముల కోసం ఎవరి కోసం ఆ భూదాన్ భూములు? ఎవడు కబ్జా పెట్టడానికి ఆ భూదాన్ భూములు? ఎక్కడా సార్? సిరిసనగండ్ల విషయంలో అక్కడ కొంతమంది పెత్తందారులు చేసినటువంటి విషయంలో బంజారా బిడ్డలు రోడ్డు మీద పడ్డారు సార్. కర్తాలకు సంబంధించినటువంటి రైతుల విషయంలో, పవర్ గ్రిడ్ రైతుల విషయంలో నేనే స్వయంగా ఆ యొక్క అన్ని ఎకరాలను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేసిన. పవర్ గ్రిడ్ విషయంలో ఎవరికి కొమ్ము కాసింది ఈ ప్రభుత్వం అంటా ఉన్నా. పూర్తి స్థాయిలో అక్కడ బటర్ఫ్లై అని ఒకటి ఉంటుంది, ఆ బటర్ఫ్లై వెంచర్ ఏడ ఉన్నా దాన్ని పవర్ గ్రిడ్ టచ్ చేయదు. ఇక్కడ RRR అలైన్మెంట్ సంబంధించినటువంటి విషయంలో అదే కర్తాల్ ఆమన్గల్ సంబంధించినటువంటి బ్రాహ్మణపల్లి, కొత్త బ్రాహ్మణపల్లి ఆ గ్రామాలలో కూడా నేను తిరిగిన. ఆడ మీ మామగారి జైపాల్ రెడ్డి గారి భూములు మాడుగుల మీదకి వెళ్ళిపోతే భూములు పోతాయి 100 ఎకరాలు అని చెప్పి పేద ప్రజలకు సంబంధించినటువంటి నల్లరేగడి భూములకు వెళ్ళి RRR అలైన్మెంట్ తీసుకుపోతా ఉన్నారు. ఇది సమస్యనే. తెలంగాణలో ఏడలేదు సమస్య. అంటే 63 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు ఓట్లేస్తేనే కదా మీరు ఈరోజు గెలిచినటువంటి. దీని మీద కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకమైనటువంటి ఆమె ముఖ్యమంత్రి గారు అధ్యక్షుడి, నీ ఇంట్లో రైతు భరోసా వచ్చినారా నాయన? నీకు వచ్చినదా రైతు భరోసా? నీ భూమి పోతే తెలుస్తుంది, నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు పోతే తెలుస్తుంది. తెలంగాణ సమాజం పునరాలోచించుకోవాలి మరోసారి. మరి ఎటు పోతా ఉన్నది రాజ్యం? ఎటు ఆ రాజ్య పాలన? రేవంత్ చేతిలో ఉన్నటువంటి రాజ్యం ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండానే ఎన్నో జరుగుతున్నాయని చెప్పి మాట్లాడు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసనలు అది సమస్యనే. రిటైర్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల మీద సమస్య. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సమస్య. ఈ అన్ని సమస్యలు ఉండగా మీదికెళ్ళి లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేకుండా హిందూ ముస్లింల మధ్య పంచాయతీలు, అక్కడ కొంతమందికే ఒత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వాలు. దేవుని గుళ్ళ మీద 38 గుళ్ళ మీద దాడులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? మర్డర్లు అవుతా ఉన్నాయి, రేపులు అవుతా ఉన్నాయి, ఎన్ని అవుతా ఉన్నాయి. ఎక్కడ పోతా ఉన్నది తెలంగాణ సమాజం? దిగజార్చుడు రాజకీయాలు చేసుకుంటూ తెలంగాణ పరువు ప్రతిష్టలో అందరి ముందల నీచంగా నిలబెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని ఎంతోమంది మొత్తుకున్నా కూడా వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. గతంలో కేసీఆర్ తుమ్మినా దగ్గినా కూడా ఏయ్ అట్లా తుమ్ముతావా ఇట్లా తుమ్ముతావా అని మాట్లాడిన మేధావులు ఏడబైరు సోకాళ్ళు మేధావులు ఈరోజు బస్సు యాత్ర పెట్టుకొని జాగోరే అని బస్సు యాత్ర పెట్టుకొని మాట్లాడినటువంటి ఆకురూరి మురళి గారు ఎక్కడ పోయిరండి? ఖమ్మంలో 62 ఎకరాలలో ఉన్నటువంటి భూములు స్వాధీనం చేసుకోవడానికి 30 ఎకరాలు ఇవ్వకపోతే మీకు అంటే అక్కడ కాదుకూడదంటే ఈరోజు పేదల ఇండ్లు కూలగొట్టిరు. ఏడ మాట్లాడతలేరు? కోదండరామ్ గారు ఎక్కడ పోయిరు మీరు? గంటా చక్రపాణి గారు ఎక్కడ పోయిరు మీరు? తెలంగాణ ఐక్యవేదిక అని చెప్పినటువంటి మీరు, తెలంగాణ మేధావుల సంఘం అని చెప్పినటువంటి మీరు ఈరోజు పేద వర్గాల పక్కన మాట్లాడకపోవడానికి కారణం ఏంది? 2 నెలల పాప చనిపోతే దాని మీద ప్రశ్నించలేనటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన తెలంగాణ సమాజంలో కనిపిస్తూ ఉన్నది. మేధావులా మీరు?
ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరికే తొత్తుగా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ గతంలో కేసీఆర్ ఏం మాట్లాడినా దాని మీద రాదాంతం చేసినటువంటి మీరు ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పు చెత్తల్లో ఎందుకున్నారు అనేదే తెలంగాణ సమాజం మీ ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్న. మీ యొక్క వీడియో మీద పూర్తి స్థాయిలో చూసి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, మేమేమైనా క్వశ్చనింగ్ ఏమైనా రాంగ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.